నేతాజీ రాజీ లేని పోరాటం, సంపూర్ణ స్వరాజ్యమే తన జీవిత లక్ష్యం. స్వతంత్రానికి కారణం మేమే అని వారికి వారు చరిత్రలో రాసుకున్న రాజకీయ నాయకులైతే, వారు ఏంటి అని మనకి తెలియకుండా చేసిన స్వతంత్ర సమర యోధుల చరిత్రలో ఒకరు మన సుభాష్ చంద్రబోస్ గారు. 1920లో భారతీయ సివిల్ సర్వీస్లో 4వ స్థానంలో నిలిచాడు. కానీ 1921 ఏప్రిల్లో బ్రిటిష్ వారి కింద పనిచేయడం ఇష్టం లేక వదిలేసి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనడం మొదలుపెట్టాడు. అందరికీ భిన్నంగా ఆలోచించి దేశంలో మితవాదులతో అహింస, సత్యాగ్రహం అనుకుంటూ ఉంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలా మనల్ని వదిలిపోతారని వారికి తిరగబడి యుద్ధానికి ముందుకెళ్లాడు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బోస్ గారు తెలివిగా బ్రిటన్ని నాశనం చేయాలని చూస్తున్న హిట్లర్ని కలవడంతో దేశంలో ఉన్న బ్రిటిష్ వారికి బోస్ అంటే ఒక భయం మొదలైంది. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి యువతలో వీరత్వాన్ని తట్టి, మీ రక్తాన్ని దారపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తానని ప్రసంగంలో పేర్కొనడంతో ఎంతో మంది యువత బోస్ గారి సైన్యంలో చేరారు. 1945 ఆగస్టు 18 ఒక విమాన ప్రమాదంలో మరణించారని ప్రకటించారు. కానీ నిజానికి మన బోస్ గారి మరణం ఇంకా తెలియకుండా అలాగే మిగిలిపోయింది. జై హింద్ నినాదాన్ని మనకిచ్చి మన హృదయాల్లో మరణం లేని నాయకుడిగా నిలిచారు.